హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కాకరకాయ ఉల్లికారం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా అయితే తినొచ్చండి, చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు తింటే. ఇక్కడ వచ్చేసి కాకరకాయలను అయితే వాటికున్న పొట్టు అంతా తీసేసుకొని కొంచెం మందంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే వాటిలో ఉన్న ఈ చేదు నీరంతా కూడా అయితే కొంచెం బయటకైతే వదులుతుందండి. ఇదిగో ఇప్పుడు మనం చేత్తో అయితే కొంచెం ప్రెస్ చేస్తే గట్టిగా ఆ కాకరకాయలో ఉన్న చేదు నీరంతా కూడా అయితే బయటకు వచ్చేసింది. ముక్క అనేది చేదైతే అస్సలకైతే ఉండదండి. ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి. ఆ పిండుకున్న ముక్కలన్నీ కూడా అయితే ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఉల్లికారానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడిన తర్వాత గట్టిగా పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా అయితే వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ కాకరకాయలు వేగేలోపు అయితే ఉల్లికారం అయితే నూరుకుందాము. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అయితే 2 అయితే తీసేసుకొని మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు తగినంత కారము, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని నేనైతే రోట్లో అయితే నూరేస్తున్నానండి. మీరు మిక్సీకి పట్టుకునేటప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత కచ్చా బిచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోండి. అన్నంలో తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతుంటే బాగుంటుంది. ఇక్కడ కారం ఉప్పు నూరుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే వేసుకొని కచ్చా బిచ్చగా అయితే నూరుకోవాలండి. ఈ కారం అయితే మేము ఈ విధంగా నూరేసుకొని పోపు పెట్టుకొని చపాతీలో కానీ అన్నంలో కానీ కూడా మేము తింటాము. ఈ ఉల్లిపాయ కారము 2 రోజుల తర్వాత కూడా అయితే మాగిన తర్వాత బాగుంటుంది. చాలా బాగుంటుందండి ఉల్లిపాయ కారం అయితే. ఇక్కడ వచ్చేసి కారం నూరుకునే లోపు అయితే కాకరకాయ ముక్కలు కూడా అయితే చక్కగా వేగిపోయాయి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి కాకరకాయలు వచ్చేసి. ఆ కాకరకాయలు వేగినవి కూడా అయితే తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. ఉల్లి కారానికి పోపు దినుసులు కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఎండుమిర్చి అయితే ఏమీ వేయలేదండి. ఇక్కడ మీరు ఒక అర స్పూను పసుపు కూడా అయితే వేసుకోండి. క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఆ పోపు అంతా వేగిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఉల్లికారం అంతా కూడా అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే క్లోజ్ చేయాలి. ఈ కారము మగ్గాలండి. ఈ కారం మగ్గటానికి 3 నిమిషాలు అయితే పడుతుంది. ఈ కారం అంతా కూడా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారము మగ్గిపోయిన తర్వాత ఉల్లికారము ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా అయితే వేసేసుకొని కలుపుకొని 2 నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలా. కాకరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అడుగంటి పోకూడదండి. అడుగంటితే చేదైతే వస్తుంది. ఈ కాకరకాయలు వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గాలని చెప్పాను కదా. ఇదిగోండి మూత క్లోజ్ చేస్తే చక్కగా మగ్గిపోతుంది. కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి.